శ్రీ గురుభ్యో నమః. నేనే కామాక్షి. కంచి పరమాచార్యుల వారు వేంచేసి ఉన్న ఊరిలో ఒక భక్తురాలికి స్వామివారంటే అనన్యమైన భక్తి ప్రవృత్తులు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆ భక్తురాలికి తరచుగా ఇంటి నుండి బయటకు రావడానికి కుదిరేది కాదు. అందువల్ల స్వామివారిని తరచుగా దర్శించుకునే అవకాశం ఆమెకు వచ్చేది కాదు. ఒకరోజు ఎలానో తీరిక చేసుకుని ఇంటి నుండి బయటకు వచ్చి మహాస్వామి వారిని దర్శించుకోవడానికి వారు బస చేసిన చోటికి వచ్చింది. అది మధ్యాహ్న సమయము. పూజావేదిక పైనుండి స్వామివారు కూర్చుని భక్తులతో మాట్లాడుతున్నారు. ఈమె చేతిలో హారతి పళ్ళెంతో స్వామివారి దగ్గరగా వెళ్ళి స్వామివారికి హారతినివ్వడానికి ముఖం వైపుకు చూసింది. వెంటనే స్వామివారు తన ముఖాన్ని మరొక వైపుగా తిప్పుకున్నారు. 2-3 సార్లు ప్రయత్నించిన పరమాచార్య స్వామివారు ఆమెకు ముఖదర్శనాన్ని ఇవ్వలేదు. స్వామివారి ముఖదర్శనాన్ని ఇవ్వనందుకు ఆమెకు చాలా బాధ వేసింది. ఇంతలో మహాస్వామివారు తన వైపు తిరిగినట్లుగా అనిపించి హారతిపళ్ళెంలోని కర్పూరాన్ని వెలిగించింది. ముందుకు వెళ్ళి హారతి ఇచ్చే లోపల స్వామివారు లేచి లోపలికి వెళ్ళిపోయారు. ఆవిడ నిశ్చేష్టురాలై మనసులో, అమ్మా అంబిక, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నేను చేసిన పాపం ఏంటి అని రోధించసాగింది. తరువాత తమాయించుకుని, సరే ఈ హారతిని నీకే సమర్పిస్తాను అని పూజావేదికపైనున్న త్రిపురసుందరి అమ్మవారికి హారతినిచ్చి చాలా నిరాశతో ఇంటికి వెనుతిరిగింది. ఆవిడ ఆ పందిరి నుండి బయటకు రాగానే ఒకరు ఆవిడ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా పెరియవా, నిన్ను పిలుస్తున్నారు అని చెప్పారు. నన్ను పిలుస్తున్నారా? నన్ను కాదేమో అని ఆమె సంశయంగా అతనితో చెప్పింది. అవునమ్మా, మిమ్మల్ని, లోపలకు రండి అని అతడు అన్నాడు. అనుమానంగానే ఆవిడ లోపలకు వెళ్ళింది. వేదికపైన కూర్చున్న మహాస్వామివారు ఆమెతో, నాకు ఇవ్వాల్సిన హారతి అమ్మవారికి ఇచ్చానని ఏమీ మదనపడకు, ఇప్పుడు నాకు హారతి ఇవ్వు అని చెప్పారు. ఆవిడ ఉద్వేగంతో కర్పూరాన్ని హారతి పళ్ళెంలో ఉంచింది. చేతులు వణుకుతుండగా కర్పూరాన్ని వెలిగించింది. ధైర్యం తెచ్చుకుని స్వామివారి ముందుకు వెళ్ళి హారతినిస్తూ మహాస్వామివారి ముఖంలోనికి చూసింది. ఆవిడ కళ్ళకి మహాస్వామివారు ఒక చేతిలో చెరుకు విల్లుతో మరొక చేతిలో పరాంకుశంతో మందస్మితి అయి సాక్షాత్తు కామాక్షి అమ్మవారిలాగా కనపడ్డారు. స్వామివారిని అలా చూడగానే ఆమె గట్టిగా లెంపలేసుకుంటూ భక్తితో అమ్మా అమ్మా అంటూ అరవసాగింది. వేదికపైనున్న కామాక్షి అమ్మవారు, పరమాచార్య స్వామివారు ఒక్కటే అన్న విషయం ఈ సంఘటన వల్ల అందరికీ తెలుస్తుంది. పరమాచార్యుల వారి అపారమైన కృప వల్ల ఆమెకు స్వామివారిలో కామాక్షి అమ్మవారి దర్శనం అయ్యింది. ఆ భక్తురాలి మనసు క్లేశపడి ఆమె చేసుకున్న పురాకృత పాపం శేషమయ్యి అమ్మవారి దర్శనమయ్యింది. ఆ భక్తురాలికి ఉన్న భక్తి ప్రవృత్తుల కారణంగా స్వామివారు తాను కామాక్షి వేరు కాదని ఆ భక్తురాలికి నిదర్శనాన్ని ఇచ్చి ఆశీర్వదించారు. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.